ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జునోవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైతే భయంకరమైన ఈ యుద్ధ కార్యం నందు నన్నేల నియోగిస్తున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగా పొలగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనవుతోంది కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా తెలుపు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు ఈ విధంగా అన్నాడు, ఓ అనఘ అర్జున, ఈ లోకంలో 2 నిష్ఠలు కలవని నీకు ఇంతకు ముందే చెప్పాను. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగుతుంది. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మానవుడు కర్మలను ఆచరింపకుండా ఉండటం వలన నైష్కర్మ్యము అనగా యోగనిష్టాస్థితిని పొందలేడు. అదేవిధంగా అతడు కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను కూడా అతడు పొందలేడు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిర్జైర్గుణైః. ఏ మనుష్యుడైనా ఏ కాలంలోనైనా క్షణమాత్రం కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహానికి తావులేదు. ఎందుకంటే మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులవుతారు. ప్రతి వ్యక్తియు కర్మలను ఆచరింపవలసియే ఉండును. కర్మేంద్రియాణి సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయాలను చింతించేటువంటి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అంటారు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అని అర్జున, మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగాచరణాన్ని కావించే పురుషుడు శ్రేష్ఠుడు. యతం కురు కర్మత్వం కర్మ ధ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చతేనా సిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరించు. ఎందుకంటే కర్మలను చేయకుండటం కంటే చేయటమే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థం చేయబడు కర్మలలో కాకుండా ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధాల్లో చిక్కుపడుతుంటారు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేనా ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞాల ద్వారా వృద్ధి చెందండి. ఈ యజ్ఞములు మీకు కామధేనువులాగా
కోరిన కోరికలనల్లా తీరుస్తాయని పలికాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞాల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి, మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరం సంతృప్తిపరచుకుంటూ పరమ శ్రేయస్సును పొందగలరు అని చెప్పారు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో ముక్తేస్తేన ఏవ సః. యజ్ఞాల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితంగానే ఇష్టాలైన భోగాలను ప్రసాదిస్తారు. ఈ విధంగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగాలను ఆ దేవతలకు నివేదనక చేయక తానే అనుభవించువాడు నిజంగా దొంగయే. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్పిషైః భుంజతే తే త్వఘం పాపాయే పంచాత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాన్నాన్ని తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపాల నుండి ముక్తులవుతారు. తమ శరీర పోషణకే ఆహారాన్ని సిద్ధపరుచుకునేటువంటి పాపులు పాపాన్నే భుజిస్తారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ ఆహారం నుండి జన్మిస్తాయి. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడుతుంది. యజ్ఞాల వలన వర్షాలు కురుస్తాయి. విహిత కర్మలు యజ్ఞాలకు మూలాలు. వేదాలు విహిత కర్మములకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకో. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయుంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇలా పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రానికి అనుకూలముగా ప్రవర్తింపనివాడు, అనగా తన కర్తవ్యాలను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అటువంటి వాని యొక్క జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవా స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి పొందినటువంటి జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమిస్తాడు. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి పొందుతాడు. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అలాంటి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కచ్చన నచాస్య సర్వభూతేషు కచ్చిదర్థ వ్యపాశ్రయః. అలాంటి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయటం వలన చేయకుండుట వలన అతనికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన బంధము ఏ విధంగానూ ఏమాత్రమూ ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచరః అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువల్ల నీవు ఎప్పుడు ఆసక్తిరహితుడివై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరిస్తూ ఉండు. ఎందుకంటే ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను ఆచరించటం వలన పరమసిద్ధిని పొందారు. కాబట్టి నీవు కూడా లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః
సా యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనని ఇతరులను అనుసరిస్తారు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకాలయందు నాకు కర్తవ్యం అనున్నదే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదీ కూడా నేను పొందనిది లేదు. అయినా నేను కర్మలయందే ప్రవర్తిల్లుతున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మ్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనా నేను సావధానుడినై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకానికి గొప్ప హాని సంభవిస్తుంది. ఎందుకంటే మనుషులందరూ అన్ని విధముల నా మార్గాన్ని అనుసరిస్తారు. ఉస్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి వా ప్రజాః. నేను కర్మలను ఆచరించటం మానేస్తే ఈ లోకాలన్నీ నశిస్తాయి. అంతేకాదు, లోకాలలో అల్లకల్లోలాలు చెలరేగుతాయి. ప్రజానష్టం వాటిల్లుతుంది. అప్పుడు అందులకు నేనే కారకు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపాలి. నబుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధ కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేస్తూ వారితో కూడా అట్లాగే చేయించవలెను. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీయు అన్ని విధాల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుతుంటాయి. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తనని భావిస్తాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. కాని ఓ మహాబాహు, గుణ విభాగతత్వాన్ని కర్మ విభాగతత్వాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి గుణాలే గుణములయందు ప్రవర్తిల్లుతున్నాయని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్సంవిదో మందాన్ కృత్సన్న విన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మానవులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులవుతారు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయకూడదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మసేతసా నిరాశిర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నా అందే నీ చిత్తాన్ని ఉంచి కర్మలన్నిటినీ నాకే అర్పించి ఆశ మమత సంతాపాలను వీడి యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతోనుసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా
శ్రద్ధాయుక్తులై నా ఈ మతాన్ని అనుసరించే మానవులు కూడా సమస్త కర్మబంధాల నుండి విముక్తులవుతారు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని నా అందు దోషారోపణ చేస్తూ నా ఈ ఉపదేశాలను అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయాల యందు కూడా మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుంగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సమస్త ప్రాణులు తమ తమ స్వభావానికి లోబడి కర్మలు చేస్తూ ఉంటాయి. జ్ఞానియు తన స్వభావాన్ని అనుసరించే క్రియలను ఆచరిస్తాడు. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎలా త్యజింపగలరు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ ఔహ్యస్య పరిసంధినౌ. ప్రతి ఇంద్రియ విషయంలోనూ రాగద్వేషాలు దాగి ఉన్నాయి. మానవుడు ఈ రెండిటికి వశం కాకూడదు. ఎందుకంటే ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకాలు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణాలున్నాను స్వధర్మమునందు అంతగా సుగుణాలు లేకున్నా చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మము కంటే స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుడు కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణాలున్నాను స్వధర్మమునందు అంతగా సుగుణాలు లేకున్నా చక్కగా అనుష్ఠించబడు ఆ పరధర్మము కంటే స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుడు కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. అర్జునోవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ కృష్ణ, మనుషుడు తనకు ఇష్టం లేకున్నా ఇతరుల బలవంతం చేసినట్లుగా దేని ప్రభావము చేత ప్రేరితుడై పాపాలను చేయిస్తూ ఉంటాడు? అర్జునోవాచ అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఓ కృష్ణ, మనుషుడు తనకు ఇష్టం లేకున్నా ఇతరుల బలవంతం చేసినట్లుగా దేని ప్రభావము చేత ప్రేరితుడై పాపాలను చేయిస్తూ ఉంటాడు? శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికాడు, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది క్రోధ రూపాన్ని దాలుస్తుంది. ఇది మహాశనము. భోగానుభవాలతో ఇది చల్లారేది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదే ప్రేరకము. కనుక ఈ విషయమునందు దీనిని పరమ శత్రువుగా తెలుసుకో. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచే అగ్నియు ధూళిచే అద్దము మావిచే గర్భము కప్పివేయబడినట్లుగా జ్ఞానము కామము చేత ఆవృతమై ఉంటుంది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, కామము అగ్నితో సమానమైంది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి. అది మానవుని జ్ఞానాన్ని కప్పివేస్తూ ఉంటుంది.
ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానాలు. ఈ కామము మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేస్తుంది. తస్మాత్వమింద్రియాణ్యాద్యౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియాలను వశపరుచుకో, తర్వాత జ్ఞాన విజ్ఞానాలని నశింపజేసేనట్టి మహాపాపి అయినటువంటి ఈ కామాన్ని అవశ్యముగా సర్వశక్తులు ఒడ్డి రూపుమాపు. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. స్థూల శరీరము కంటే ఇంద్రియాలు బలీయాలు, సూక్ష్మాలు, శ్రేష్టములు అని పేర్కొంటారు. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థాప్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా బుద్ధి కంటే ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామాన్ని నిర్మూలించు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.